My name is M. Gangadhar, BC Study Circle Senior Faculty, Indian Polity, Adilabad. చాలా సందర్భాలలో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అడిగిన ఒక క్వశ్చన్స్ గురించి మనం ఈరోజు డిస్కషన్ చేద్దాం. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో 7 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ప్రస్తుతం రాజ్యాంగంలో 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. 1950 జనవరి 26 రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ప్రాథమిక హక్కులు మనకి 7 ఉన్నాయి. ఈ 7 హక్కులలో అత్యంత వివాదాస్పదమైన హక్కు ఆస్తి హక్కును 1978 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. అప్పటి ప్రభుత్వము జనతా ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పటి ప్రధానమంత్రి ఎవరంటే మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ అభ్యర్థులు 2 విషయాలను గమనించాలి. ప్రస్తుతం రాజ్యాంగంలో 6 ప్రాథమిక హక్కులు ఉంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు తర్వాత ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయనేది అభ్యర్థులు తెలుసుకోవాలి. అదేవిధంగా ఏ గవర్నమెంట్ కాలంలో ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును తొలగించామనేది కూడా అభ్యర్థులందరూ, చదువుకునే పిల్లలందరూ వీటిపై సమగ్రమైన అవగాహన కలిగి ఉంటే తప్పనిసరి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్ కావడానికి అవకాశం ఉండడం జరుగుతుంది.